రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా బుచ్చిబాబు సేన డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం RC16 అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ RC16 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రామ్ చరణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ RC16 మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, జాహ్నవి కపూర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే RC16 మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. అయితే బుచ్చిబాబు సేన గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ ఉప్పెన. అయితే ఉప్పెన మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఉప్పెన మూవీ రిలీజ్ అయ్యి 4 ఇయర్స్ అయిపోయింది. అయితే ఉప్పెన మూవీ రిలీజ్ తర్వాత బుచ్చిబాబు సేన గారు 4 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు రామ్ చరణ్ గారితో ఈ RC16 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు సేన గారు. చూడాలి బుచ్చిబాబు సేన గారికి ఈ RC16 మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బుచ్చిబాబు సేన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు బుచ్చిబాబు సేన గారు. చూడాలి RC16 మూవీ రిలీజ్ తర్వాత బుచ్చిబాబు సేన గారికి ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ గారు. అయితే AR రెహమాన్ గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ ఛావా. అయితే ఈ ఛావా మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఛావా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఛావా మూవీతో AR రెహమాన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే AR రెహమాన్ గారు ఛావా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు AR రెహమాన్ గారు. చూడాలి AR రెహమాన్ గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే RC16 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్. అయితే ఈ RC16 మూవీకి ముందు నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే పుష్ప 2 మూవీతో నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఈ RC16 మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారు. చూడాలి ఈ RC16 మూవీతో వీళ్ళకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారు. చూడాలి RC16 మూవీ రిలీజ్ అయ్యాక నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఇంకొక మంచి హిట్ ఈ RC16 మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ RC16 మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇది మొత్తం ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ అని, అలానే ఈ మూవీ మొత్తం
ఒక విలేజ్లో జరుగుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి RC16 మూవీ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. అయితే జాహ్నవి కపూర్ గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దేవరా. అయితే ఈ దేవరా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే దేవరా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే దేవరా మూవీతో జాహ్నవి కపూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే జాహ్నవి కపూర్ గారు దేవరా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఈ RC16 మూవీలో నటిస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి జాహ్నవి కపూర్ గారికి ఈ RC16 మూవీతో కూడా తెలుగులో తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జాహ్నవి కపూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. RC16 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి RC16 మూవీ రిలీజ్ అయ్యాక జాహ్నవి కపూర్ గారికి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్య స్టార్ట్ అయింది. అయితే ఈ RC16 మూవీని 2026 ఎండింగ్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ RC16 మూవీ ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ అని అంటున్నారు మూవీ టీం. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ RC16 మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అలానే RC16 మూవీతో జాహ్నవి కపూర్ గారికి కూడా తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.